అతిగా మంచి, అతిగా మర్యాద అది మనకి మేకే గుచ్చుకుంటది అని చెప్పి ఒక సామెత ఉంటది. రీసెంట్‌గా సినీ ప్రముఖులు అంటే యాక్టర్స్ గానీ, డైరెక్టర్స్ గానీ, ప్రొడ్యూసర్స్ గానీ వీళ్ళంతా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లారు. మర్యాదపూర్వకంగా. అయితే ఈ స్క్రీన్ మీద మీకు పిక్చర్ కనిపిస్తుంది గదా! రేవంత్ రెడ్డి గారు మధ్యలో కూర్చున్నారు. ఎంత వినయంగా, ఎంత మర్యాదగా కూర్చున్నారా? లేక నేనే రాజు, నేనే అధిపతి, మీరంతా సేవకులు అని చెప్పి ఆ పిక్చర్ చూస్తేనే అర్థమైపోతుంది. రేవంత్ రెడ్డి గారు ఆయన చుట్టూ కూర్చున్న సినీ ప్రముఖులు, అది కూడా ఆషామాషీ వాళ్ళు కాదు. అంతా దిల్ రాజు గానీ, ఇంకా చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అంతా కొన్ని వందల కోట్లకి ఆస్తిపరులు, అధిపతులు. రేవంత్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీ సపోర్ట్‌తో, తెలంగాణ రాష్ట్ర ప్రజల సపోర్ట్‌తో ముఖ్యమంత్రి అయ్యారు. సో, అటువంటి ముఖ్యమంత్రి ఒక సినీ ప్రముఖులు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా ట్యాక్స్ వస్తది. సో, అటువంటి ట్యాక్స్ వస్తున్న ఇండస్ట్రీ నుంచి ఎంత మర్యాద ఇచ్చారనేది నేను క్లియర్‌గా చెప్పక్కర్లేదు. ఈ పిక్చర్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఇదే సందర్భం గతంలో మన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీ కొన్ని ఇష్యూస్ మీద సినీ ఇండస్ట్రీకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ చేయండి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది సినీ ప్రముఖులు. అందులో ఒక చాలా పెద్ద సీనియర్ నటుడు మురళీమోహన్ గారు కూడా రావడం జరిగింది. అయితే ఆ టైంలో మురళీమోహన్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిన తర్వాత ఆయన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ఆయన ఏం చెప్పారంటే, మురళీమోహన్ గారు తెలుసు మనకి అందరికీ, ఆయన టీడీపీ బ్యాచ్ అని చెప్పి, అంటే తెలుగుదేశానికి ఆయన మినిస్టర్గా చేసినట్టున్నారు మేబీ. సో, తెలుగుదేశం పార్టీ మనిషి అతను. సో, ఆయన బయటకు వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా బురద జల్లారో అందరికీ తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాతో పాటు వచ్చిన కార్లన్నీ కూడా బయటే ఆపేశారు, లోనకి ఎలవలేదంట అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేశారు. సో, ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, మురళీమోహన్ గారితో పాటు ఇంక ఎవరైతే ఈ సినీ బృందం అంతా వెళ్ళారో రేవంత్ రెడ్డి గారిని దాదాపుగా 2-3 సార్లు కలిసినట్టున్నారు ఇప్పటి వరకు. సో, ఈ 2-3 టైమ్స్ కలిసినప్పుడల్లా కూడా మీతో పాటు, మీ కారుతో పాటు ఇంకా ప్రముఖుల కార్లన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ఇంటి గుమ్మ ముందు పెట్టారా, లేదా కాంపౌండ్ బయట పెట్టారా అనేది క్లారిటీ ఇవ్వండి. రీసెంట్‌గా మన ముఖ్యమంత్రి సిబిఎన్ గారిని ఒకసారో 2 సార్లు కలిశారు సినీ ప్రముఖులంతా కూడా. మరి ఆ సినీ ప్రముఖులంతా కలిసినప్పుడు సీఎం గారి ఇంటి గుమ్మ ముందు కార్లు పార్క్ చేశారా, కాంపౌండ్ బయట పార్క్ చేశారా అనేది మురళీమోహన్ గారు దీనికి ఆన్సర్ చెప్పాలి. సో, ఇదంతా ఒక ఎత్తు అయితే, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన మామూలుగా అందుకోలేదు ఈ కాంట్రవర్సీని. దీన్ని ఏదో విధంగా రాజకీయంగా రచ్చ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని డౌన్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు సినీ ప్రముఖుల్ని అవమానించారు అని చెప్పి అప్పట్లో మన పవన్ కళ్యాణ్ గారు గట్టిగానే కామెంట్స్ చేశారు. స్క్రీన్ మీద మీకు ఫోటో కనిపిస్తుంది కదా, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలా వినయంగా, మర్యాదపూర్వకంగా చైర్లో కూర్చొని, అది కూడా రౌండ్ సమావేశం అంటే ఏంటంటే, ఆ రౌండ్ సమావేశంలో ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు, అందరూ సమానులు అని అర్థం రౌండ్గా కూర్చుంటే. కానీ మన రేవంత్ రెడ్డి గారు ఎలా కూర్చున్నారు, వన్ సైడ్ మధ్యలో కూర్చున్నారు. అక్కడే అర్థమవుతుంది నేను పెద్ద, మీరు చిన్న అని చెప్పి. సో, ఇద్దరికి తేడా కనిపించారు కదా, ఎవరు మర్యాద ఇచ్చారు, ఎవరు మర్యాదని తీశారు అనేది మీరే డిసైడ్ చేయాలి. గతంలో చిరంజీవి గారు బృందం అంతా కలిసినప్పుడు కాంపౌండ్ బయట కార్లు పార్క్ చేశారన్నారు. అదే సింగిల్గా చిరంజీవి గారు వాళ్ళ సతీమణి జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు పార్క్ అయింది. మీకు నిజాలు తెలియాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి, గూగుల్ ఓపెన్ చేసి ఒకసారి మీరు టైప్ చేసుకుని సెర్చ్ చేసుకోండి, క్లియర్గా మీకు ఆ దృశ్యాలంతా కనిపిస్తాయి. సింగిల్గా వచ్చినప్పుడు చిరంజీవి గారిని ఇంటి ముందే పార్క్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ డైనింగ్ టేబుల్ మీదే మర్యాదపూర్వకంగా చిరంజీవి గారే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మ గారు వడ్డిచ్చారు అని చెప్పి. సో, అవన్నీ మర్చిపోయి చిరంజీవి గారు కాంట్రవర్సీగా కామెంట్ చేశారు, సినీ ఇండస్ట్రీని అవమానించారు అని చెప్పి, చిరంజీవి గారు కూడా కొన్ని సందర్భాల్లో అవమానించారు అని చెప్పి విమర్శలు చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే,
సినీ థియేటర్లో సినిమా టికెట్స్ ప్రైస్ తగ్గితే సినిమా థియేటర్లు బాగుపడతాయి, ప్రజలు వచ్చి సినిమాలు చూస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకి సినిమా రేట్లు సినిమా టికెట్ కాస్ట్ తక్కువగా ఉంటే వాళ్ళంతా థియేటర్స్కి వస్తారు. థియేటర్స్కి రావడం వల్ల థియేటర్స్ ఖాళీగా ఉండవు, థియేటర్స్ ఫుల్ అవుతాయి, థియేటర్స్ యాజమాన్యం బాగుపడితే థియేటర్స్ మీద బతుకుతున్న కార్మికులు బాగుపడతారు. సో ఆ విధంగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం సినిమా రేట్లు సినిమా టికెట్స్ పెంచుకోవాలి, పెంచుకుంటే నిర్మాతలకి ప్రొడ్యూసర్స్కి బాగా డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు ఆ యాంగిల్లో ఆలోచించారు. సో ఇక్కడ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఆ రోజు లెగిసిన నోరు, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? మరి ఇప్పుడు కూడా ఆయన క్వశ్చన్ చేయాలిగా. రేవంత్ రెడ్డి గారు అవమానించారు, రేవంత్ రెడ్డి గారు అంత వినయంగా కూర్చోవాలి, కానీ కాలు మీద కాలు వేసుకొని ఒక రాజులాగా ఫీల్ అయితే ఎలాగా, మీరు అవమానించారు అని చెప్పి చిరంజీవి గారు కానీ మురళీమోహన్ గారు కానీ ఎందుకు బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టట్లేదు, ఎందుకు పోడ్కాస్ట్లు ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు? సో ఈ దృశ్యాలు చూసే వాళ్ళంతా కూడా క్లియర్గా అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు పొలైట్గా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు పొలిటికల్గా ఉన్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎవరు పొలిటికల్ లీడర్, ఎవరు పొలైట్ లీడర్ అని చెప్పి. సో నా దృష్టిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారే కరెక్ట్. రేవంత్ రెడ్డి గారు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు వినయంగా మర్యాదపూర్వకంగా వెళ్ళి నెత్తినెక్కించుకుంటే అదే వాళ్ళకి మేకే గుచ్చుకుంది. థ్యాంక్ యూ.